శృతి విషయంలో జరగబోయే గొడవల్ని ముందుగానే ఆలోచించి రవి తనకు దూరంగా ఉండాలనుకుంటే శృతి మాత్రం ఒప్పుకోదు. తనంటే ఎంత ఇష్టం ఒక ముద్దు రూపంలో చెప్పేస్తుంది. ఆ సీన్ కాస్త శృతి పేరెంట్స్ చూస్తారు. గొడవ పెట్టుకోకూడదు ఇప్పుడు, తన కూతురు పరువే పోతుంది అని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు. మీకు ముందే చెప్పానా, దానికి ఏదో ఒక సంబంధం చూసి చేసేద్దాము అని. ఇప్పుడు చూడు వాళ్ళిద్దరు చాలా దగ్గర అయిపోయారు. ఇదంతా సత్యం ఆడిస్తున్న నాటకమే, తన కొడుకుని వలగా వేసి ఇదంతా చేస్తున్నాడు అన్నట్టు అనుకుంటూ ఉంటారు. ఇక సరాసరి డిఎం సత్యానికి కాల్ చేసి, ఏంట్రా డ్రైవర్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఎవడవరా నువ్వు అన్నట్టు సత్యం సమాధానం ఇస్తాడు. ఏంటి నన్నే ఎవరివరా అంటున్నావు అంటే, అవును డిఎం ఎవరికి, నేను ఎవరి కింద ఇప్పుడు జాబ్ చేయడం లేదే అన్నట్టు సత్యం కూడా సమాధానం ఇస్తాడు. అయితే నీతో మాట్లాడాలి, ఒకసారి ఇంటికి రా అంటే, నేను ఎక్కడికి రాను, అందుకని నీకే నాతో మాట్లాడాలనిపిస్తే లొకేషన్ చెప్తాను అక్కడికి రా, అంతేగాని నువ్వు పిలిచిన దగ్గరకంతా నేను రాను అని సరిగ్గా సమాధానం చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్. అయ్యగారు మనోజు పెద్ద ఘనకార్యం చేసి ఆఫీస్లోంచి వెలివేయబడతారు. అంటే జాబ్ తీసేశారనమాట, జాబ్లోంచి. ఇక అమ్మని చూడగానే నాటకం మొదలు పెడతాడు. అమ్మ నాకు చాలా బాధగా ఉంది, నీ ఒడిలో పడుకోనా అంటే, సరే పడుకోనానా, ఏం బాధ వచ్చింది, మళ్ళీ ఆ బాలుగాడు ఏమని అన్నాడా నిన్ను అంటూ ఉంటే, అలా కాదమ్మా, నేను పనికిమాలిన వాడినా, నాకు అసలు జాబ్ చేయడం రాదా, నేను జాబ్ చేయలేనా అంటూ మాట్లాడుతూ ఉంటే, నీకేం రా దొరబాబు, ఎన్ని చదువులు చదివావు నువ్వు, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకు, నువ్వంత గొప్పవాడివైతేనే కదా రోహిణి నేరుకోరి పెళ్లి చేసుకుంది అంటూ చెప్తే, ఇక మనోజ్ నా జాబ్ పోయింది అని చెప్పగానే ప్రభావతికి ఎక్కడ వ్యూస్లు అక్కడ అవుట్ అయిపోతాయి. ఏంటి జాబ్ పోయిందా అని ఫేస్ పెడుతుంది. మనోజ్ ఏమో షాక్ అయి చూస్తూ ఉంటే, చిన్న జాబే చేయలేని వాడికి పెద్ద జాబ్ ఏం చేస్తాడు, ఇక రోజు రోహిణి తెచ్చే సంపాదన మీదే ఆధారపడి ఉండాల్సిందే మనోజ్. ఇక